అప్పట్లో చర్చ కూడా జరిగింది. అఫ్ కోర్స్ ఆ చర్చలో శేషు సార్ కూడా పాల్గొన్నారు. మా ఇద్దరి మధ్యలోనే ఈ డిబేట్ జరిగింది ఆ రోజు. సో శ్యామ్ ప్రసాద్ గారు దీనిపైన మీరు ఏమైనా చెప్తారా? పూర్తి స్థాయిలో కూడా నాకు జర సమయం ఎక్కువ ఇవ్వాలి. అందరూ చాలా మంది పెద్దలు, ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, విశ్లేషకులు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడింది. ఏ పార్టీ అయినా రాజకీయం కోసమే ఎలక్షన్లు ప్రజాస్వామ్యంలో ప్రజలకు సంక్షేమము, ప్రతి ఒక్క పార్టీ రాజకీయం కోసమే ఆలోచన చేస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ముందు రాజకీయం తర్వాత అనే ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఉంటది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు 10 సంవత్సరాలు ప్రతి ఒక్కరిని ఈ రోజు ఉద్యమంలో ఇచ్చినటువంటి హామీలన్నిటిని తూట్లు పొడిచి లేకుండా మాట్లాడడం, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీరు సంవత్సర కాలంలో ఏది అమలు చేయలేదు కదండి. మాట్లాడే నైతిక హక్కే లేదు. అదే ఎవరికి లేదు. నేను అదే అంటున్నా, ఎవరికి లేదు నైతిక హక్కు. మాకా మీకా? ఇదే మాట ప్రజల ముందుకు వెళ్దాం. ఇదే ఐ న్యూస్ సమక్షంలో మనం ప్రజల దగ్గరికి వెళ్దాం. శ్యామ్ ప్రసాద్ గారు, ఈ రోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద సానుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా? మీరు ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి ఐ న్యూస్ వాళ్ళని తీసుకొని వెళ్ళి, ఈ మిత్రులని తీసుకొని వెళ్దామా? బీఆర్ఎస్ హయాంలో అప్పులు అయ్యాయి, ఓకే, దాని మీదనే చర్చ జరుగుతోంది. సో ఈ పథకాల అమలు మేము చేస్తాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పథకాలు అమలు చేసే పార్టీ అంటున్నారు. బట్ 2023 డిసెంబర్ 9న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఏడాది కాలంలోనే 1,30,000 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నారు. సో మీరు దేనికి చేశారు అప్పుడు? ఆ రోజు మేము దేనికి చేశాం? మేము చేసింది 4 లక్షల కోట్లు అయితే మీరు 7 లక్షల కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. అప్పులు ఏందో చూపించండి అంటూ కూడా అటు వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం అఫీషియల్ గా వాళ్ళు తీసుకున్నటువంటి అమౌంట్ మాత్రమే, బాండ్ల రూపంలో అనేకమైనటువంటి అప్పులు చేసినటువంటి ఒక పరిస్థితి. అది కేవలం హరీష్ రావు గారు అసెంబ్లీలో ఆయన డిక్లరేషన్ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మేము ఇంతే చేసినాం 4 లక్షల కోట్లు. ఆ రోజు 60,000 కోట్ల మిగులు రాష్ట్రంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే వీళ్ళు అప్పులోకి తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఆ అప్పుల నుంచి ఈ రోజు బయటకు తీసుకురావడానికి కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా మొదటి సంవత్సరం ఎక్కువ అప్పు తీసుకునేటటువంటి ఒక పరిస్థితి ఏర్పడ్డది. అది గత ప్రభుత్వం చేసినందువల్ల ఈ రోజు తీసుకునేటటువంటి ఒక పరిస్థితి. సంక్షేమ పథకాల విషయానికి వస్తే శ్రీకాంత్ గారు పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు అన్ని హామీలను 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చినామో ఆ 6 గ్యారెంటీలను కూడా పూర్తి స్థాయిలో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అనేక పనులకు కూడా ఇందాక ఇప్పుడు సంవత్సరం అయింది పరిస్థితి. శ్యామ్ ప్రసాద్ గారు, సంవత్సరం అయిపోయింది మీరు పరిపాలనలోకి వచ్చి. మీరు పూర్తి స్థాయిలో ఉన్న ప్రధాని పదే వాడుతున్నారు. బట్ పూర్తి స్థాయిలో జరగట్లేదు అన్నది ఒకటైతే గనక 6 గ్యారెంటీలో 4 గ్యారెంటీ ఒక్క నిమిషం శ్యామ్ ప్రసాద్ గారు, ఇందాక శేషు సార్ కూడా అంశాలు లేవనెత్తారు. 6 గ్యారెంటీలో 4 అమలవుతున్నాయి, అది కూడా పూర్తి స్థాయిలో అమలవుతలేదు అన్నదే ప్రధానంగా ఉన్న చర్చ. అదేనండి, మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 సంవత్సరాల లోపు. అంటే మేము ఈ 5 సంవత్సరాల లోపు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలను 100% అమలు చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటది. బట్ అధికారంలోకి వచ్చే ముందు 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం, పోతాంటే అమలు చేస్తాం అన్న పాయింట్ రాలే కదా. మీరు కొన్ని టార్గెట్లు ఫిక్స్ చేసుకొని ఈ టార్గెట్ లోపు చేస్తామని వచ్చారు. రాజకీయంలో ఏది కూడా అట్లా ఉండదు, ఓవర్ నైట్ ఏది కూడా జరగదు. ఇచ్చినటువంటి హామీలు సో మీరు ఒప్పుకుంటున్నారు, మీరు రాజకీయం కోసం గెలవడం కోసం ఇచ్చినటువంటి హామీలు 5 సంవత్సరాలు ఉంటాం కాబట్టి మేము చేసుకుంటూ పోతాం. సో రాజకీయ ఎన్నికల్లో ఇచ్చిన మాటలు పట్టించుకోవద్దంటారు. అంతే, ఎలక్షన్ లో ఇచ్చిన మాటలు పట్టించుకోకపోతే రేపు స్థానిక సంస్థల్లో ప్రజలకు మాకు తీర్పిస్తారు కదా. మా మాటను నమ్మే ఈ రోజు మమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలు రేపు స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్, ప్రతి ఒక్క ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ లో రిజల్ట్ తెలిసేటటువంటి ఒక పరిస్థితి ప్రజలకు ఈ రోజు పూర్తి స్థాయిలో అందిస్తున్నామండి. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పి 10 సంవత్సరాల్లో మీరే అంటున్నారు. ఏది నమ్మాలా సార్ మీ మాటల్ని? ఏది లెక్కలోకి తీసుకోవాలి? శ్యామ్ ప్రసాద్ గారు, మీరే 60 నుంచి 70% అమలైందని చెప్పేసి అటు ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ అని అన్నారు.
అదే విధంగా ఇప్పుడు మళ్ళీ పూర్తి స్థాయిలో మేము అన్ని అమలు చేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఏంటి దీని మధ్య? అంటే అది అలవాటైన పదం ఫ్లోలో వస్తున్న పదం అవుతుందండి. పూర్తి స్థాయిలో జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కళ్ళు మూసుకుపోయి అభివృద్ధి అనేది కనిపిస్తలేదు. సార్ మీరే అన్నారు సార్, నేనేమనలేదు. చేయలేని వాళ్ళు మీరే అన్నారు సార్, సంవత్సరం కాలే ఇంకా నేను అనలేదు సార్, మీరు అన్నారు. శ్యామ్ ప్రసాద్ గారు ఇట్స్ ఓకే దట్స్ ఓకే శ్యామ్ ప్రసాద్ గారు 1 సెకండ్ ఐల్ కమ్ బ్యాక్ టు వెంకటరెడ్డి గారు. ఒకటే మాట, ఒకటే నిమిషం మాకు సమయం ఇవ్వాలి. ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజలు మా మీద ఒక గురుతరమైనటువంటి ఒక బాధ్యత పెట్టిండ్రు. 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం 50 సంవత్సరాల వెనక్కి పోయింది. ఈ రోజు అనేక రంగాల్లో కూడా ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయినటువంటి ఒక పరిస్థితి నుంచి నెమ్మదిగా బయటికి తీసుకొస్తూ ప్రజా అంటే శ్యామ్ ప్రసాద్ గారు మీరు ఇచ్చిన అంటే అఫ్ కోర్స్ మీరు అంటున్నారు 10 సంవత్సరాల్లో 50 ఏళ్ళ వెనక్కిపోయిందని. 10 సంవత్సరాల్లో తెలంగాణ మోడల్ ని ప్రపంచానికి చూపించాం, దేశానికి చూపించాం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్నది. ఇదే తెలంగాణ రాష్ట్రాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక సింపతి క్రియేట్ చేస్తూ ఆ ప్రజలకు చెప్పారు, పాపం తెలంగాణ పరిస్థితి చూడండి ఎట్లయిందో, అయ్యో పాపం తెలంగాణ ప్రజలు అని చెప్పేసి ఆయన అక్కడ ప్రచారంలో వాడారు. సో ఇప్పుడు మీరు 4th సిటీ క్రియేట్ చేస్తాం, ఏఐ యూనివర్సిటీ తీసుకొస్తాం, ఒక స్కిల్ యూనివర్సిటీ పెడతాం అని చెప్పేసి మీరు భవిష్యత్తును చూపిస్తున్నారు. సో ఆ భవిష్యత్తు బాగుండాలి, ఈ అన్ని బంధాలను ఈ కష్టాలను దాటుకొని ముందుకు పోవాలి, మళ్ళా మోడల్ని క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుకుందాం. సరే మీరు అన్నట్టు 50 ఏళ్ళ వెనక్కిపోయిందా, లేదంటే వాళ్ళు 10 ఏళ్ళ పాలిస్తే వచ్చిన వ్యతిరేకత ఈ 10 నెలల్లో వచ్చిందా అన్న అంశం ఈ ఎన్నికల్లో ప్రజలు చూపిస్తారు. వెంకటరెడ్డి గారు, ఈసారి ఎట్లా ఉండబోతోంది ఈ గ్రామీణ ప్రాంత ఎన్నికల వాతావరణం, మీరేమంటారు? ఇప్పుడు ఒకటి శ్రీకాంత్ గారు, వాళ్ళు మాటలతోని మోసం చేసే పద్ధతి లోపల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు సిద్ధహస్తుడు, రేవంత్ రెడ్డి గారు తర్వాత అతనికే బాధ్యతలు ఇచ్చినారు. ఆ ప్రభుత్వంలో ఎవరు ఏ మంత్రి ఏం మాట్లాడుతుండో అర్థం కాదు. ఎందుకంటే ఆ మధ్యన మీకు తెలుసు, ఫలానా శ్రీధర్ బాబు గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడింది అధికార పూర్వకం అవుతుంది, మిగతా వాళ్ళు మాట్లాడింది తూతు అనేటువంటి పద్ధతి లోపల నిర్ణయం చేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ నేను అంటున్నది అంటే 3500 ఇల్లు మీరు ఇందిరమ్మ ఇళ్ళ ఆ ఇళ్ళ మీరు ఇయ్యదలుచుకున్నట్టయితే దాన్ని ఏంది కేటాయింపు ఏంది నాకు అర్థం కాలేదు. నేను బేసిక్ ప్రశ్న, కేటాయింపు అంటే ఏంది, ఎప్పుడు కడతారు అవి? మీరు ప్రతి సంవత్సరానికి 22,500 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? బడ్జెట్ సపోర్ట్ ఉందా? ఇప్పుడు శేష్ గారు చెప్పినారు బడ్జెట్ సపోర్ట్ ఎంత ఉంది అనేటువంటిది. అదే ఖర్చు పెట్టలే, నెల అయితే అయిపోతుంది కాబట్టి బడ్జెట్కు కేటాయింపులు వేరు, వాస్తవ రూపంలో వచ్చేటువంటి ఆదాయాలు వేరు. ఆదాయాలు లేకుండా కేటాయింపులు ఏముందండి, బ్రహ్మాండం కేటాయించవచ్చు. బడ్జెట్ రావాలి కదా, ఆదాయాలు పన్నుల రూపంలో, అప్పుల రూపంలో, ఇతర ట్యాక్స్ల ద్వారా, కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా వచ్చినట్టయితేనే ఆదాయాలు అవుతాయి. ఆదాయాలు లేకుండా కేటాయింపులు జరుగుతాయి. కాబట్టి బడ్జెట్ లో వాస్తవ కేటాయింపులు ఒకటి, సవరించిన కేటాయింపులు ఒకటి, వాస్తవంగా ఖర్చు పెట్టింది ఒకటి. ఈ మూడింటి మధ్యన చాలా గ్యాప్ వస్తుంది. గత ప్రభుత్వం నుంచి, టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా ఇది జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, ఆ ఎన్నికలలో తట్టుకోవడానికి చేసేటువంటి అందరికి ఏం చేస్తారంటే, ఏం చేయబోతారో చెప్తాను చూడండి. అప్లికేషన్స్ వచ్చినాయి, అప్లికేషన్స్ ఏదో 1 కోటి పైన వచ్చినాయి అంటున్నారు. ఈ అప్లికేషన్స్ ద్వారా ఏం చేయబోతున్నారు, ఏదో లెటర్ తీస్తారా, ఏం తీస్తారా, కొంత తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళ కొంపలే ముంచుతాయి మళ్ళీ. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తూ ఈ లోపల ఎన్నికల కోసం పోరా నాకైతే అనుమానమే. ఎక్కడ పోయింది వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 23%. ఇంకా అదే అనబోతున్నా, ఈ ఎన్నికలకి ఇంకా బీసీ రిజర్వేషన్ ఒకటి దానికి లింకప్ అయ్యింది. ఇంకా ఎట్లాంటి పరిణామాలు చూడాలి, దాని పరిస్థితి కూడా చర్చ పెట్టాలి. కమిటీ రిపోర్ట్ ఎక్కడ పోయింది అంటే చాలా హంగామా చేసి అయిపోయింది మొత్తం. గత ప్రభుత్వాలు బీజేపీ చేయలేదు, ఎవరు చేయలేదు అనుకుంటే వచ్చి వాళ్ళ మాట్లాడే ధైర్యం లేకుండా పోయింది వాళ్ళకి. నేను అంటున్నది ఏంటంటే ఇవన్నీ అయ్యేవి కాదు, పోయేది కాదు. ఈ లోపల మార్చి ఏప్రిల్ లోపల స్కూళ్ళు పరీక్షలు ఇవన్నీ వస్తాయి. సరే రోజుకో కొత్త కథ పెట్టాలి కాబట్టి, డ్రామా పెట్టాలి కాబట్టి, హంగామా అయ్యాలి కాబట్టి ఇప్పుడు దీన్ని తీసుకొస్తున్నారు. వాళ్ళకి ఏం అర్థమైతే లేదు. దానికి సంబంధించినటువంటిది నేను ఇవ్వాలని చదివినటువంటిది అంటే అన్ని బడ్జెట్ కు సంబంధించినటువంటి బడ్జెట్ లేదు, ఏం లేదు. కాంట్రాక్టర్లకు చెప్పినారు, ఈ నెల మేము ఇయ్యము, వచ్చే నెల జీతాలకి అతి కష్టం మీద సర్దుతున్నాము, నెలకు 6,000 కోట్ల రూపాయలు సర్దుకున్న తర్వాతనే మిగతాది చేస్తున్నటువంటిది కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. వాళ్ళు కాంట్రాక్టర్ల వాళ్ళకు ఉండేటువంటి అవినాభావ సంబంధాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మనం మాట్లాడుకున్న ప్రయోజనం లేదు. కాబట్టి గత ప్రభుత్వం ఏ పద్ధతిలో ప్రయాణం చేసిందో, గత ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసిందో, గత ప్రభుత్వం ఏ విధంగా అమలుగానే హామీలు ఇచ్చిందో అదే